హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ గీతక్క వ్లాగ్స్. ఈరోజు మీ అందరికీ కరకరలాడే జంతికలు ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం కొంచెం ముందుగా ఆయిల్ వేడి చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే వాటర్ కూడా కొంచెం వేడి చేసి పక్కన పెట్టుకుందాం. మా పాపకైతే ఈ జంతికలు చాలా నచ్చాయండి. చూడండి ఎలా తింటుందో సూపర్‌గా ఉన్నాయి అంటుంది. వీటి కోసం ముందుగా ఒక గ్లాస్ శనగపిండి తీసుకుందాం. అందులో సగం బియ్యం పిండి తీసుకుందాం. బియ్యం పిండి ఎలా అయితే తీసుకున్నాం సేమ్ ఏపిన శనగపప్పు కూడా అలాగే తీసుకొని మిక్సీ ఆడుకొని ఈ విధంగా జల్లించేసుకుందామండి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, కొంచెం వాము కూడా యాడ్ చేసుకుందాం. వేడి చేసి పక్కన పెట్టుకున్న ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుందామండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి మొత్తం పిండంతా కలిపి. దానిలో కొంచెం మన పక్కన పెట్టుకున్న వాటర్ కూడా కలిపేసి జంతికలు వేసేసుకోవడమే. చాలామంది జంతికలు వేయడానికి బయటికెళ్ళి పిండ్లు ఆడించి, అలాంటి టైం లేనప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోని శనగపిండి అనగా, బియ్యం పిండి అనగా, ఏపిన శనగపప్పు అనగా ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉండేవి. మనకి తినాలి అనిపించేటప్పుడు వెంటనే చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయటికెళ్ళి ఆడించేంత టైం సరిపోలేనప్పుడు ఈ విధంగా జంతికలు వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదే జంతికల గొట్టంలో షేపులుంటాయి గదండీ! స్టార్ షేపు, రిబ్బన్ షేపు. ఈ పిండితో అవి కూడా చేసుకోవచ్చు. వస్తాయి. పిల్లలైతే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. చాలా కరకరలాడుతూ వస్తాయి. చూడండి ఒక్క గ్లాస్ పిండితో ఎన్ని జంతికలొచ్చాయో. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.